మేమైతే తిరత్‌గర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. స్టార్టింగ్‌లో చూసుకుంటే ఎంట్రన్స్‌లో కార్ పార్కింగ్‌లో చూస్తే చాలామంది మనకంటే ముందుగా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇంకా పక్కన ఉన్న టికెట్ కౌంటర్‌లోని మేమైతే టికెట్లు తీసుకున్నాం. అడల్ట్‌కైతే రూ. 50, చిల్డ్రన్స్‌కైతే రూ. 30 చార్జ్ చేస్తున్నారు. ఇంకా టికెట్ తీసుకొని వెళ్తున్న త్రోవలో షాపులైతే ఉన్నాయి. ఇక్కడైతే డిఫరెన్స్ ఐటెమ్స్ అమ్ముతున్నారు. ఇంకా అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే టికెట్స్ అయితే చెకింగ్ ఉంటుంది. మాతో ఉన్నటువంటి ఎటువంటి ప్లాస్టిక్ అయినా ఎవరైనా ప్లాస్టిక్ గానీ, కవర్స్ గానీ ఏమైనా పట్టుకెళ్తే మాత్రం రూ. 50 అయితే తీసుకుంటున్నారు. అవి మనతో పాటు రిటర్న్ వచ్చినప్పుడైతే తీసుకొస్తే వాళ్ళు చూపిస్తే వాళ్ళకైతే అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారంట. ఇంకా మేమైతే స్టెప్స్ దగ్గరకొచ్చేసాం. ఇంకా స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ అయితే ఇది. ఇంకా స్టెప్స్ అయితే దిగడం స్టార్ట్ చేయాలి. ఈ స్టెప్స్ ద్వారా కిందకైతే మనం వెళ్దాం పదండి. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్‌గా హుషారుగా ఉన్నారు. కిందకైతే దిగేద్దాం అంటున్నారు రెడీగా. రెడీయా? మావాడైతే యాక్టివ్‌గా ఉన్నాడు చాలా. ఇంకా మెట్ల నుండి అయితే దిగుదాం. ఈ ప్లేస్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్‌కి సమీపంలో ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఈ యొక్క వాటర్ ఫాల్స్ తిరత్కర్ వాటర్ ఫాల్స్ అనేది ఉన్నది. మేమైతే వన్ డే ట్రిప్‌లో ఇవన్నీ కవర్ చేసాం. ఇంకా దిగుతున్న ఈ మెట్ల మధ్యలో అయితే కూర్చోవడానికి సిమెంట్‌తో చేసినటువంటి దిమ్మలు, అలాగే షెల్టర్‌లు కూడా ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడానికైతే ఎవరైతే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారో వాళ్ళు అలసిపోతూ ఉంటారు కదా! వాళ్ళైతే ఇక్కడ కూర్చోవడానికైతే అవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే అక్కడ వాటర్ ఫాల్స్ ఎదురుగా అయితే చిన్న కొండ ఉంది. ఆ కొండ మీద అయితే చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది చూడండి. ఫొటోస్ కూడా ఇక్కడ నుండి బాగా వస్తాయి. ఇంకా మనమైతే ఇంకా రాలేదు. కిందకైతే ఇంకా వెళ్ళాలి దగ్గరలోకి వెళ్ళడానికైతే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీతో గానీ రావాలనుకుంటే ఇక్కడికైతే ప్లాన్ చేసుకోండి. వన్ డే ట్రిప్‌లో అయితే ఇవంతా కవర్ అయిపోద్ది. చిత్రకూట వాటర్ ఫాల్స్, తిరత్కర్ వాటర్ ఫాల్స్, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే తీసుకెళ్తారు. కొన్ని ప్లేసెస్ అయితే మీరు విజిట్ చేయడానికి అవుతుంది వన్ డే అయితే. మేమైతే మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. అయితే చాలా హైట్ నుండి అయితే పడుతుంది వాటర్ అనేది. ఇక్కడైతే కొంతమంది స్నానం అయితే చేస్తున్నారు. అయితే ప్లేస్ చాలా బాగుంది. చాలా ఎత్తు నుండి అయితే వాటర్ అనేది పడుతుంది. ఇంకా కిందకి ఇక్కడైతే స్నానాలు చేశారు. స్నానాలు చేయడానికైతే ఇక్కడ చాలా బాగుంది. చాలామంది అయితే కింద స్నానం అయితే అనేది చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే స్నానం అనేది స్టార్ట్ చేశారు. మేమందరం కలిపి అయితే ఇక్కడే స్నానం చేసాం.
వాటర్ అనేది చాలా చల్లగా అనేది ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.